ఓకే స్టూడెంట్స్, మనం జర్నల్ ఎంట్రీస్ ఎలా రాయాలి అనేటటువంటిది ఈ ఎపిసోడ్లో తెలుసుకుందామండి. చిట్టా పద్దులు ఎలా రాయాలి, అసలు చిట్టా జర్నల్ అంటే ఏమిటి అనే విషయాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, అకౌంటెన్సీలో జర్నల్ ఈజ్ ద డైలీ రికార్డ్ అండ్ ఫస్ట్ బుక్. ఎవ్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్ని కూడా డే వైజ్ రికార్డ్ చేసేటటువంటి ఫస్ట్ రికార్డ్ని ఏమంటారు అని చెప్పేసి అంటే జర్నల్ అని చెప్పేసి అంటారు. అంటే వ్యాపార వ్యవహారం, బిజినెస్ ట్రాన్సాక్షన్ జరిగిన వెంటనే ఇమీడియట్గా ఆ రోజు డేట్ వేసి దీంట్లో నమోదు చేయడం జరుగుతుంది. అందుకనే దీన్ని డైలీ రికార్డ్ అని చెప్పేసి అంటారు. ఫస్ట్ బుక్ అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ అకౌంటింగ్ బుక్ అని కూడా చెప్పడం జరుగుతుందండి. ఈ జర్నల్ ఏదైతే ఉందో దీంట్లో ఎలా మనం ఎంట్రీస్ నమోదు చేస్తాం అనే విషయాన్ని మనం చూసినట్లయితే, జర్నల్ ఎంట్రీస్ అని చెప్పేసి చిట్టా పద్దులను పెట్టుకుంటాం. హెడ్డింగ్, డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్ అమౌంట్ అండ్ క్రెడిట్ అమౌంట్ అనేటటువంటిది ప్రధానమైనటువంటి నమూనా. దాని యొక్క స్కెలిటన్ ఇలా ఉంటుందండి. డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్ అంటే లెడ్జర్ ఫోలియో, డెబిట్ అమౌంట్ డిఆర్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్ సిఆర్ అమౌంట్. ఓకే, సో నేను ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్లో మనం ఈ యొక్క డబుల్ ఎంట్రీ సిస్టమ్కి సంబంధించినటువంటి సూత్రాలు చెప్పుకున్నాం కాబట్టి, రియల్ అకౌంటు, అదేవిధంగా పర్సనల్ అకౌంట్, నామినల్ అకౌంట్ గురించి చెప్పుకున్నాం కాబట్టి, వాటిని బేస్ చేసుకుని ఎలా మనం చిట్టాపద్దులు రాయాలి అనే విషయాన్ని ఒక లెక్కలో చూస్తాను. చూడండి, ఈ లెక్క మీరు నోట్ చేసుకోండి. నేను ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. జనవరి 1, January 1, బిల్డింగ్ పర్చేజ్డ్ ₹5,000. బిల్డింగ్ పర్చేజ్డ్ ₹5,000. చూడండి, ఇక్కడ రాస్తున్నాను నేను. డేట్ దగ్గర జనవరి 1 అని చెప్పి రాసుకుంటాను. ఆ ఇయర్ ఇస్తే ఇయర్ రాస్తాం. ఓకే, బిల్డింగ్ పర్చేజ్డ్ అంటే బిల్డింగ్ అనేది ఒక ఎసెట్. ఎసెట్స్ అంటే రియల్ అకౌంట్కి సంబంధించినవి. సో రియల్ అకౌంట్ బేస్ చేసుకుని డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సంస్థలోకి వచ్చే ఆస్తిని డెబిట్ చేయాలి, సంస్థ నుంచి పోయే ఆస్తిని క్రెడిట్ చేయాలి. బిల్డింగ్ పర్చేజ్డ్ అంటే నా దగ్గరికి బిల్డింగ్ వస్తుందండి, కాబట్టి బిల్డింగ్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ 5,000. ఓకే, చూడండి, బీయింగ్ బిల్డింగ్ పర్చేజ్డ్. ఓకే, చూడండి, బిల్డింగ్ పర్చేజ్డ్ అనే దానికి జనరల్ ఎంట్రీ ఎలా వస్తుందంటే, బిల్డింగ్ అనేటటువంటిది సంస్థలోకి వస్తుంది కాబట్టి దాన్ని పైన రాస్తాం. బిల్డింగ్ అకౌంట్ A/C, అకౌంట్ డెటార్ డెటార్ అని చెప్పి రాస్తామండి. డెటార్ అని రాసి టు క్యాష్. ఇక్కడ చూడండి, బిల్డింగ్ అకౌంట్ తిన్నంగా డెబిట్ వైపున ఇక్కడ అమౌంట్ వేసాను నేను. క్యాష్ అనేది క్రెడిట్ కాబట్టి క్రెడిట్ వైపు తిన్నంగా క్రెడిట్ దగ్గర ఇక్కడ అమౌంట్ వేయడం జరిగింది. వేసిన తర్వాత కిందన మనం దాన్ని నేరేషన్ రాయాలి. నేరేషన్ అంటే వివరణ. సింపుల్గా మీరు బిల్డింగ్ పర్చేజ్డ్ అని కానీ లేదా బిల్డింగ్ పర్చేజ్డ్ అని కానీ సింపుల్గా వ్రాయటం అనేటువంటిది జరగాలండి. అంటే ఎందుకు మీరు ఆ ఎంట్రీ రాశారు, ఓకే, అనే విషయాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. బిల్డింగ్ పర్చేజ్డ్ ఆన్ క్యాష్ అని చెప్పి పూర్తిగా కూడా మీరు రాయొచ్చు. ఓకే, సో ఇదండి. ఇక రెండో పాయింట్ దగ్గరికి రండి. January 2, సేల్ ఆఫ్ వ్యాన్ 3,000. January 2, సేల్ ఆఫ్ వ్యాన్ 3,000. మనం వ్యాన్ అని అమ్మేశాం. మన దగ్గర నుంచి ఏం వెళ్ళిపోతుందండి? వ్యాన్ వెళ్ళిపోతుందండి. ఏమొస్తుందండి? క్యాష్ వస్తుందండి. కాబట్టి చూడండి, సంస్థలోకి వచ్చేదానికి డెబిట్ చేయాలి కాబట్టి క్యాష్ అకౌంట్ డెటార్ టు వ్యాన్ అకౌంట్. ఓకే, సేల్ ఆఫ్ వ్యాన్ ఫర్ క్యాష్ అని చెప్పి రాసుకోవచ్చు. బీయింగ్ ఏ వ్యాన్ సోల్డ్ అని చెప్పేసి నీట్గా రాసుకోవచ్చు. మీరు ఎలాగైనా సరే ఒక చిన్న వివరణ అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. వివరణ ఇవ్వకపోతే ఎందుకు రాశారని తెలియదు కాబట్టి వాళ్ళు మార్కులు వేయరండి. సో January 2 చూడండి, అమౌంట్ ఎంత అండి? 3,000. చూడండి, ఈ క్యాష్ తిన్నంగా డెబిట్ వైపున 3,000 వేస్తున్నాను, వ్యాన్ తిన్నంగా క్రెడిట్ వైపున 3,000 వేస్తున్నాను నేను. ఏమండి? ఓకే, నెక్స్ట్ చూడండి. January 3, క్యాష్ డిపాజిటెడ్ టు ద బ్యాంక్. క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్. బ్యాంక్లో మనం క్యాష్ని డిపాజిట్ చేసాం January 3. ఓకే, సో ఇది పర్సనల్ అకౌంట్కి సంబంధించి. మన దగ్గర నుంచి ఎవరు
ప్రయోజనం పొందుతున్నారు. డెబిట్ ద రిసీవర్, ఎవరు ప్రయోజనం పొందుతున్నారంటే బ్యాంక్. ఏం వెళ్ళిపోతుంది మన దగ్గర నుంచి? క్యాష్ వెళ్ళిపోతుంది. కాబట్టి డెబిట్ ద రిసీవర్, కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెటార్ టు ఏం వెళ్ళిపోతుందని మన దగ్గర నుంచి? క్యాష్ వెళ్ళిపోతుంది. ఓకే, సంస్థ నుండి ప్రయోజనం పొందేవారిని డెబిట్ చేయాలి కాబట్టి బ్యాంకుకి అమౌంట్ డిపాజిట్ చేస్తున్నామంటే బ్యాంక్ ప్రయోజనం పొందుతుంది కాబట్టి బ్యాంకుని డెబిట్ చేసాం. మన దగ్గర నుంచి క్యాష్ వెళ్ళిపోతుంది. సో సంస్థలోంచి పోయే ఆస్తిని క్రెడిట్ చేయాలి కాబట్టి క్యాష్ అకౌంట్. ఓకే, క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్ అని చెప్పేసి మీరు నేరేషన్ రాసుకోవచ్చు. క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్. ఓకే, అమౌంట్ ఎంత అండి? చూడండి, 4,000 రూపీస్ అండి. 4,000. ఓకే, January 3rd అయిపోయింది. ఆ తర్వాత January 6th డేట్ వేసుకుంటాం మనం. ఓకే, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ హరి వద్ద నుండి క్యాష్ వచ్చింది. మనకి ఎవరు ప్రయోజనం ఇస్తున్నారు? హరి ఇస్తున్నాడు. ప్రయోజనం ఇచ్చే వ్యక్తి ఖాతాని ఏం చేయాలి? మనం క్రెడిట్ చేయాలి. ఏమొస్తుందండి? క్యాష్ వస్తుంది. కాబట్టి చూడండి, సంస్థలోకి క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ అకౌంట్ డెటార్ టు హరి, మనకు ప్రయోజనం ఇస్తున్నాడు కాబట్టి హరి అకౌంట్. క్యాష్ అకౌంట్ డెటార్ టు హరి అకౌంట్. ఓకే, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ హరి అని చెప్పి రాస్తాం. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ హరి ఎంత అమౌంట్ అని చెప్పేసి అంటే 7,000. క్యాష్ అకౌంట్ డెటార్ టు హరి అకౌంట్. నెక్స్ట్, ఇక దీని తర్వాత January 7th చూడండి, శాలరీస్ పెయిడ్ నామినల్ అకౌంట్కి సంబంధించి ఎక్స్పెండిచర్స్ అండ్ లాసెస్ని డెబిట్ చేయాలి. ఓకే, ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ని క్రెడిట్ చేయాలి. దీన్ని బేస్ చేసుకుని చూసినప్పుడు శాలరీస్ పెయిడ్ అంటే ఇది ఎక్స్పెండిచర్ కాబట్టి డెబిట్ చేయాలి. చూడండి, శాలరీస్ అకౌంట్ డెటార్ టు క్యాష్, శాలరీస్ పెయిడ్ అని చెప్పి మీరు ఇక్కడ నేరేషన్ రాసుకోవచ్చు అండి. అమౌంట్ ఎంత అంటే 4,000. ఓకే, నెక్స్ట్, ఇక లాస్ట్ ఎంట్రీ January 10th డిస్కౌంట్ రిసీవ్డ్. అంటే మనకి డిస్కౌంట్ వస్తుంది. ఓకే, సో ఆదాయం వస్తుంది కాబట్టి దీనిని మనం క్రెడిట్ చేయాల్సి ఉంటుందండి. క్రెడిట్ ఎలా చేయాలి అని చెప్పేసి అంటే క్యాష్ రూపంలోనే వస్తుంది కాబట్టి క్యాష్ అకౌంట్ డెటార్ టు డిస్కౌంట్. క్యాష్ అకౌంట్ డెటార్ టు డిస్కౌంట్ 1,000 రూపీస్. క్యాష్ అకౌంట్ డెటార్ టు డిస్కౌంట్ 1,000 రూపీస్. ఓకే, డిస్కౌంట్ రిసీవ్డ్, బీయింగ్ ఏ డిస్కౌంట్ రిసీవ్డ్ అని చెప్పేసి కింద నేరేషన్ మనం రాసుకోవాల్సి ఉంటుందండి. సో ఈ విధంగా మీరు ఏం చేయాలి అని చెప్పేసి అంటే చిట్టాపద్దులు రాసుకునేటప్పుడు సూత్రాలని బ్రెయిన్లో ఉంచుకుని రాయాలి. ఒక 2-3 లెక్కలు చేసిన తర్వాత మీకు ఏమవుతుంది అని చెప్పేసి అంటే చాలా సులభంగా ఈ యొక్క సూత్రాలు ఏవైతే ఉన్నాయో సూత్రాలు అలవాటు అయిపోతాయి. అప్పుడు ఈజీగా సూత్రాలు గుర్తు లేకుండానే మీరు రాసేయటం అనేటటువంటిది జరుగుతుందండి. ఓకే, మీరు దీంట్లో ఒక 4-5 లెక్కల ప్రాక్టీస్ చేయండి. మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ ఏవైతే ఉన్నాయో వీటిని బేస్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. అయితే ఈ టాపిక్ వచ్చింది కాబట్టి జనరల్గా విద్యార్థులు కొన్ని అంశాల దగ్గర ఇబ్బంది పడుతూ ఉంటారండి. సో అలా ఇబ్బంది పడేటటువంటి అంశాల్లో మొదటిది ఏమిటి అని చెప్పేసి అంటే సేల్స్, అదేవిధంగా పర్చేజెస్, ఈ 2 చోట్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. ముందు సేల్స్ గురించి, పర్చేజెస్కి చిట్టాపద్దులు రాసేటప్పుడు ఎలా రాయాలి అనేటటువంటి అంశాన్ని నేను చెప్తాను, వినండి. ఓకే, ఫస్ట్ సేల్స్ ఏదైతే ఉందో సేల్స్కి సంబంధించి మనం చూద్దామండి. సేల్స్ అనేటటువంటిది సహజంగా క్యాష్ సేల్స్ జరుగుతుంది, క్రెడిట్ సేల్స్ కూడా జరుగుతుంది. క్యాష్ సేల్స్, క్రెడిట్ సేల్స్. క్యాష్ సేల్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం షాప్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి చాక్లెట్ కొనుక్కున్నాం అనుకోండి, అది క్యాష్ సేల్స్.
అలా కాకుండా చాక్లెట్లు కొనేసుకున్నాం, డబ్బులు ఇవ్వలేదనుకోండి, అది క్రెడిట్, అరువు అమ్మకాలు అవుతుందన్నమాట. వీటికి చిట్టాపద్దులు ఎలా రాయాలి మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి. మనం చిట్టాపద్దులు రాసేటప్పుడు, జనరల్ ఎంట్రీస్ రాసేటప్పుడు మనమే వ్యాపార సంస్థ అని చెప్పి భావించి ఫీల్ అయి రాస్తే ఈజీగా లెక్కలు వచ్చేస్తాయి మనకి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇచ్చాడు క్యాష్ సేల్స్ 1000 రూపీస్. నెక్స్ట్ సేల్స్ టు రవి 2000 రూపీస్. సేల్ ఆఫ్ కంప్యూటర్ 3000 రూపీస్. చూడండి, సహజంగా పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యేటటువంటిది ఇది. క్యాష్ సేల్స్ అన్న ఓన్లీ సేల్స్ అని ఇచ్చినా సరే అది క్యాష్ సేల్స్ అనే అర్థం. ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓన్లీ సేల్స్ అని సింపుల్గా ఇస్తాడు లెక్కలో, లేదా క్యాష్ సేల్స్ అని ఇస్తాడు. ఎలా ఇచ్చినా సరే అది క్యాష్ సేల్స్గానే మీరు భావించాలి. క్యాష్ సేల్స్ అనేటటువంటి పదం కానీ పర్చేజెస్ అనేటటువంటి పదం కానీ ఎప్పుడు ఉపయోగిస్తాం మనం అని చెప్పేసి అంటే, సరుకు అమ్మితేనే అమ్మకాలు సేల్స్, సరుకు కొంటేనే కొనుగోలు పర్చేజెస్. సరుకు అంటే ఇది వాట్ ఈస్ ద స్టాక్. ఇందాక మీకు ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పాను నేను, ఏమన్నానంటే మనం ఏ వ్యాపారం అయితే చేస్తున్నామో దాన్నే స్టాక్ అంటాం. నేను నిమ్మకాయల వ్యాపారం చేస్తుంటే నా దృష్టిలో స్టాక్ అంటే నిమ్మకాయలు. నేను నిమ్మకాయలు కొనుగోలు చేస్తే పర్చేజెస్ అని రాస్తాను, అమ్మితే సేల్స్ అని రాస్తాను. నేను ఒకవేళ కంప్యూటర్ల వ్యాపారం చేస్తూ ఉంటే నా దృష్టిలో స్టాక్ అంటే కంప్యూటర్స్ పర్చేజ్ చేస్తే నేనేం చేస్తాను అని చెప్పేసి అంటే కంప్యూటర్స్ పర్చేజింగ్ అని రాస్తాను, పర్చేజెస్ అని రాస్తాను. కంప్యూటర్స్ అమ్మితే సేల్స్ అని రాసుకుంటాను. కంప్యూటర్ అనే పదాన్ని నేను ఉపయోగించను, మీరు గుర్తుపెట్టుకోండి. ఇక క్యాష్ సేల్స్ కాబట్టి సేల్స్ గురించి మనం చిట్టాపొద్దు రాయాలి అని చెప్పేసి అంటే, సరుకుని అమ్మితే మనకేమొస్తుందండి, క్యాష్ వస్తుందండి. కాబట్టి చూడండి జాగ్రత్తగా మీరు స్టూడెంట్స్, క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్, క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ అని చెప్పి రాస్తాం. అమౌంట్ వేసుకుంటామండి, అలా చిట్టాపద్దులాగా రాసుకుని అమౌంట్ వేసుకుంటాం. క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ అని చెప్పి వేస్తాం. అయిందండి ఇక్కడికి. ఓకే, నెక్స్ట్ సేల్స్ టు రవికి మనం సరుకు అమ్మాం. ఓకే, సో రవి అనే పదం వచ్చింది అంటే దాని అర్థం ఏమిటి అంటే, రవి కానీ ఏదైనా ఒక వ్యక్తి పేరు, ఒక సంస్థ పేరు మనకు వచ్చిందంటే అర్థం ఏంటంటే అది క్రెడిట్ సేల్స్ అని గుర్తుపెట్టుకోండి మీరు బండగా. ఎందుకంటే లేకపోతే పేరు ఇవ్వాల్సిన అవసరం వాడికి ఏముంది, అరువు అమ్మకం అది, కాబట్టే పేరిచ్చాడు. అప్పుడు మనం ఏం రాయాలి అని చెప్పేసి అంటే, చూడండి స్టూడెంట్స్, క్యాష్ రావట్లేదు ఇక్కడ మనకి, కానీ ఎవడ ప్రయోజనం పొందుతున్నాడంటే రవి ప్రయోజనం పొందుతున్నాడు. 1 2 3. ఓకే, మొదటి ట్రాన్సాక్షన్కి అయిపోయింది, రెండో ట్రాన్సాక్షన్కి రాస్తున్నాను ఇక్కడ చూడండి మీరు. ఓకే, క్యాష్ బదులుగా రవి ప్రయోజనం పొందుతున్నాడు కాబట్టి రవి అకౌంట్ డెటార్ టు సేల్స్, రవి అకౌంట్ డెటార్ టు సేల్స్. చూడండి, ఇక్కడ క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అని రాసాం క్యాష్ సేల్స్కి. అయితే ఇక్కడ అరువుకు అమ్ముతున్నాం, మన దగ్గర నుంచి ప్రయోజనం రవి పొందుతున్నాడు కాబట్టి రవి అకౌంట్ డెటార్ టు సేల్స్. అదే అప్పారావుకి అమ్మేమనుకోండి, అప్పారావు అకౌంట్ డెటార్ టు సేల్స్. సుబ్బారావుకి అమ్మేమనుకోండి, సుబ్బారావు అకౌంట్ డెటార్ టు సేల్స్. స్టేట్ బ్యాంక్కి అమ్మేమనుకోండి, స్టేట్ బ్యాంక్ అకౌంట్ డెటార్ టు సేల్స్. ఓకేనా? చూడండి ఇక్కడ రెండవ పాయింట్లోకి వచ్చేయండి. అది ఏమిటి ఏం చెప్పేసి అంటే, ఇక్కడ సేల్స్ ఏదైతే ఉందో సేల్స్ అయింది కదండి. ఇక సేల్స్ టు కంప్యూటర్, ఇక్కడ కంప్యూటర్ అనే పదం కానీ, మిషనరీ అనే పదం కానీ, బిల్డింగ్ అనే పదం కానీ వచ్చింది అంటే అది మన స్టాక్ కాదు, అది ఎసెట్ అని గుర్తుంచుకోవాలి. ఓకే, ఎసెట్స్కి ఎప్పుడూ కూడా సేల్స్ అనే పదాన్ని ప్రయోగించం, సేల్స్ కానీ పర్చేజెస్ కానీ ఇవ్వం. మనకి జనరల్ ఎంట్రీలో వాడు చిట్టాపద్దులు రాయమని ఇచ్చిన దాంట్లో ఆస్తి యొక్క పేరు ఇచ్చాడంటే, ఎసెట్ యొక్క నేమ్ ఇచ్చాడంటే ఎసెట్ పేరు మీదుగానే మీరు జనరల్ ఎంట్రీ రాయాల్సి ఉంటుంది. చూడండి, మూడవ దానికి నేను చిట్టాపద్దు రాస్తున్నాను. చూడండి, మూడవ దానికి చిట్టాపద్దు రాస్తున్నాను, థర్డ్ అని పెట్టాను, చిట్టాపద్దు రాస్తున్నాను. సేల్ ఆఫ్ కంప్యూటర్ మనం అమ్మేసాం, క్యాష్ వస్తుంది, కంప్యూటర్ వెళ్ళిపోతుంది. కాబట్టి క్యాష్ అకౌంట్ డెటార్ టు కంప్యూటర్ అని చెప్పి రాస్తాం. క్యాష్ అకౌంట్ డెటార్ టు కంప్యూటర్. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, మొదటి రెండు వాటికి కూడా సేల్స్ అనే పదాన్ని ప్రయోగించాను.
ఇక్కడ సేల్ ఆఫ్ కంప్యూటర్ అనే పదం ఉన్నప్పటికీ కూడా సేల్ అనే పదాన్ని నేను తీసుకోవట్లేదు, ఎందుకంటే ఇది ఎసెట్ కాబట్టి ఎసెట్ పేరు మీదుగానే రాయాలి. స్టాక్ అయితే మాత్రమే మీరు సేల్ అనే పదాన్ని ఉపయోగించాలి. ఏమంటే అర్థమైందండి? ఓకే. సో ఎప్పుడైనా సరే మనకు జనరల్ ఎంట్రీలో కంప్యూటర్ అని కానీ, మిషనరీ అని కానీ, బిల్డింగ్ అని కానీ ఇస్తే ఆ పేరు మీదుగానే చిట్టాపద్దు జనరల్ ఎంట్రీ రాస్తాము. క్యాష్ అకౌంట్ డేటా టు కంప్యూటర్ అకౌంట్ అని చెప్పి. అలా కాకుండా బిల్డింగ్ సేల్ ఆఫ్ బిల్డింగ్ అని చెప్పేసి ఇచ్చాడు అనుకోండి, అప్పుడేం రాస్తామండి? క్యాష్ అకౌంట్ డేటా టు బిల్డింగ్ అకౌంట్ అని చెప్పి రాస్తాం. సేల్ ఆఫ్ వ్యాన్ అని ఇచ్చాడు, ఇందాక మనం దీంట్లో చూసాం. సేల్ ఆఫ్ వ్యాన్ ఏదైతే ఉందో, సేల్ ఆఫ్ వ్యాన్ అంటే క్యాష్ అకౌంట్ డేటా టు వ్యాన్ అకౌంట్. ఓకే. సో అంతే తప్ప ఇక్కడ క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అని రాయలేదు. ఎందుకు సేల్స్ అని రాయలేదు? అది స్టాక్ కాదు, అది ఎసెట్. ఎసెట్స్ పేరు ఇప్పుడు కూడా మనం ఎసెట్స్ పేరు మీదుగానే రాయాల్సి ఉంటుంది. ఏమండి? అయిందండి ఇక్కడికి? ఇది సేల్స్కి సంబంధించండి. ఓకే. నెక్స్ట్ పర్చేజెస్కి సంబంధించి కొనుగోలు. మనం వివిధ వ్యక్తుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తాం. ఈ యొక్క పర్చేజెస్ ఏవైతే ఉన్నాయో, పర్చేజెస్ క్యాష్ పర్చేజెస్ ఉంటాయండి. పర్చేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి క్యాష్ పర్చేజెస్ ఉంటాయండి. అదేవిధంగా క్రెడిట్ పర్చేజెస్ ఉంటాయండి. అదేవిధంగా అసెట్స్ పర్చేజెస్ ఉంటాయండి. ఓకే. వీటికి ఎలా చిట్టాబద్దులు రాయాలి? మళ్ళీ ఇదే ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఒకటి, స్టాకు పర్చేజ్ చేస్తేనే పర్చేజ్ అనే పదం వస్తుంది. మిగిలిన ఏ అసెట్స్ కానీ పర్చేజ్ చేసినా సరే అసెట్ పేరే వస్తుంది. ఓకేనా? చూడండి. పర్చేజెస్ 4000. నెక్స్ట్ పర్చేజెస్ ఫ్రమ్ శ్రేణు. నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ టేబుల్. ఓకే. ఈ మూడిటికి చిట్టాపద్దులు, ఈ మూడిటి మధ్య చిట్టాపద్దుల మధ్య మీరు అర్థమైంది అంటే మీకు చిట్టాపద్దులు ఈ సేల్స్ పర్చేజెస్ సంబంధించి ఒక డౌట్ ఉండదు. ఫస్ట్ పర్చేజెస్ అని ఇచ్చిన, క్యాష్ పర్చేజెస్ అని ఇచ్చిన, కొనుగోలు కానీ నగదు కొనుగోళ్ళు కానీ అనిస్తే మనం ఏమని భావించాలంటే కొనుగోళ్ళన్నా నగదు కొనుగోళ్ళన్నా నగదు క్యాష్ ట్రాన్సాక్షన్ అనే భావించాలి. అప్పుడు మనం ఏం చేయాలి అని చెప్పేసి అంటే ఈ యొక్క పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్, పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అని చెప్పి 4000 వేసుకుంటామండి. ఓకే. పర్చేజెస్ అన్నా క్యాష్ పర్చేజెస్ అన్నా ఒకటే. అయిందండి అక్కడికి? మొదటి ఎంట్రీ అయిపోయిందండి. ఇక రెండవది చూడండి. పర్చేజెస్ ఫ్రమ్ శ్రీను అని చెప్పేసి చెప్పడం జరిగింది. శ్రీను నుండి కొన్న సరుకు, శ్రీను అనే పదం వచ్చింది అంటే దాని అర్థం ఏమిటండి? అరువు కొన్నాం మనం, క్రెడిట్ పర్చేజెస్ అన్నమాట ఇవి. అందుకని చెప్పి శ్రీను అనేటటువంటి ఒక వ్యక్తి పేరు కానీ ఒక ఆర్గనైజేషన్ పేరు కానీ, శ్రీను కావచ్చు, అక్కడ అప్పారావు కావచ్చు, సుబ్బారావు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో పర్చేజెస్ ఫ్రమ్ శ్రీను అని చెప్పేసి అన్నారు అని చెప్పేసి అంటే చిట్టాపద్దు చూడండి ఇక్కడ. సో పర్చేజెస్ ఇలాగే ఉంటుంది. పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు శ్రీను ఖాతా, శ్రీను అకౌంట్ అని చెప్పి రాస్తాం. డెబిట్ వైపు పర్చేజెస్ ఎప్పుడూ డెబిట్ వైపే ఉంటుంది. సేల్స్ ఎప్పుడూ క్రెడిట్ వైపే ఉంటుంది, గుర్తుంచుకోండి. ఓకే. పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు శ్రీను అకౌంట్, పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు శ్రీను అకౌంట్. ఇక్కడ చూడండి, ఫస్ట్ దాంట్లో క్యాష్ అయితే క్యాష్ అని రాసాం. ఇక్కడ క్యాష్ కాదు కాబట్టి శ్రీను దగ్గర నుంచి మనం ప్రయోజనం పొందుతున్నాం కాబట్టి శ్రీను అకౌంట్ని క్రెడిట్ చేయడం జరిగింది అనమాట. పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు శ్రీను ఖాతా అంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్కి ఆ పేరు వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్, పర్చేజ్ ఆఫ్ టేబుల్, టేబుల్ని పర్చేజ్ చేశాము. ఇక్కడ ఎసెట్ నేమ్ ఇచ్చాడు అంటే అది స్టాకు కాదు కాబట్టి ఎసెట్ నేమ్ పేరు మీదుగానే రాయాలి. ఇక్కడ చూడండి, చిట్టాపద్దు రాస్తున్నా నేను. పర్చేజ్ ఆఫ్ టేబుల్ అంటే టేబుల్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అని చెప్పి రాశాను. టేబుల్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అని చెప్పి రాశాను. అంటే ఇక్కడ పర్చేజ్ అనే పదాన్ని ఎందుకు ప్రయోగించలేదండి? వై ఐ ఆమ్ నాట్ యూజింగ్ ద పర్చేజ్ వర్డ్? బికాజ్ ఇది మనకి స్టాక్ కాదు, అందుకనే అసెట్ నేమ్ ఇచ్చాడు వాడు. ఓకే. పర్చేజింగ్ ఆఫ్ బిల్డింగ్ కావచ్చు. చూడండి ఇక్కడ పర్చేజింగ్ ఆఫ్ బిల్డింగ్ ఇందాక మనం ఫస్ట్ లెక్కలో చెప్పినప్పుడు బిల్డింగ్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అని రాసాం. వై వీఆర్ నాట్ మెన్షనింగ్ ద పర్చేజ్ వర్డ్?
ఎందుకు మనం పర్చేజ్ అనేటువంటి పదాన్ని ఉపయోగించలేదు అని చెప్పేసి అంటే అది ఎసెట్ కాబట్టి. అది ఫ్యాన్ కావచ్చు, టేబుల్ కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. ఏమండి? సో ఈ విధంగా చిట్టాపద్దులు రాసేటప్పుడు జాగ్రత్తగా మీరు చిట్టాపద్దులు రాయండి. ఓకే. సో చిట్టాపద్దులు ఒక కనీసం మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే. ప్రాక్టీస్ చేసి మీ డౌట్స్ ఏమన్నా ఉంటే కిందన మాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను డౌట్స్ తర్వాత ఎపిసోడ్లో క్లియర్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఇది మనం లెడ్జర్ ఏదైతే ఉందో లెడ్జర్ గురించి మనం చూద్దామండి. ఓకే. థ్యాంక్ యూ.